హాయ్ ఫ్రెండ్స్, మీరు రియల్గా బెల్లం వండడం చూసారా? చూడండి, ఇంకో ఈ మిషన్లో చెరుకు రసాన్ని తీసి ఇలా చెరుకు రసాన్ని నిల్వ ఉంచి తీసి ఆ చెరుకు రసాన్ని పెద్ద గిన్నెలో వేసి ఇగో ఇలాంటి పాత చెరుకు పిప్పితోని అలా ఇలాంటి పొయ్యి మీద ఇలాంటి పెద్ద బాండి పెట్టి చాలాసార్లు కలుపుతూ ఇలా బెల్లం గట్టిపడే వరకు ఉంచి ఇలా బెల్లం వండుతారు. చూడండి ఫ్రెండ్స్, ఎంత కష్టమో. మనం తినడం బాగానే తింటాం, కానీ ఈ చెరుకు రసం చేయడం చూడండి ఎంత కష్టమో. చాలాసార్లు అలా వాళ్ళు కలుపుతూనే ఉండాలి. ఈ బాండిని అక్కడి నుంచి ఇక్కడ తీసుకురావడానికి ఇది ఒకటి చూడండి మిషన్. ఇది దీన్ని లాక్కొని వస్తారు అక్కడ నుంచి. అది పొయ్యి, ఆ పొయ్యి మీద ఈ పిప్పితోని మొత్తం ఉడకబెట్టి వండుతుంటారు. ఇది వండేటప్పుడు మొత్తం కలుపుతూనే ఉండాలి. దీన్ని లాస్ట్ వరకు ఆ గిన్నెలో వేయడానికి కూడా అలా కలుపుతూనే ఉండాలి. మనం బెల్లం చూసి బెల్లమైనా ఇంత రేటా అంత రేటా అంటాము. చూడండి, ఇది తినడానికి ఇది వండడానికి చాలా కష్టంగా ఉంటుంది. మనం రైతులను ఎంతగానో ప్రోత్సహించాలి. బెల్లంతో చేసిన వంటలు కూడా తింటే మనకు ఆరోగ్యం చాలా మంచిది అంటారు. కాబట్టి మనం బెల్లాన్ని ప్రోత్సహించాలి. ఇది అనకాపల్లి బెల్లం. ఇగో మా అక్కయ్య వల్లే ఇగో ఈ బెల్లాన్ని వండుతున్నారు మా బావగారు. చూడండి, ఈ వీటిలో వేసి దిమ్మలుగా చేసి మనకు మార్కెట్లో వాళ్ళు సేల్ చేస్తుంటారు. ఇప్పుడు ఆల్రెడీ ఒకటి అయిపోయింది. మళ్ళీ వండడానికి రసం తీసి పెట్టారు. మళ్ళీ వండడానికి చూడండి, వాళ్ళందరూ ఇది ఎంతో శ్రమ కోర్చి చేసేది. చూడండి, అలా చెరుకు అందరూ మొయ్యడానికి చేయడానికి రకరకాల పనులు చేయడానికి అందరూ ఉంటేనే కానీ ఈ బెల్లం అవ్వదు. చాలామంది చేస్తే కానీ బెల్లం ఈ విధంగా మనకు తయారవదు. ఫ్రెండ్స్ చూడండి, బెల్లం తినండి, చాలా హెల్దీ. మనకు బెల్లంలో ఐరన్ కూడా ఉంటుంది అంటారు.